అందరికీ నమస్తే అండి. లూజనింగ్ ప్రాక్టీసెస్లో భాగంగా ఈరోజు కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేద్దాం. ముందుగా ఇలా రెండు కాళ్ళను ఇలా ముందుకు పెట్టుకోండి. దండాసన స్థితిలో ఇలా పెట్టుకొని ఇప్పుడు రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి రైట్ లెగ్ని ఇలా మన బోత్ హ్యాండ్స్తో థైస్ కింద నుంచి ఇలా సపోర్ట్ ఇచ్చి నెమ్మదిగా అప్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఇలా అయిపోయినాక ఇలా రొటేషన్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు రివర్స్లో 8 7 6 5 4 3 2 1. ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత మన బొటన్ వేల్ని ఇలా పట్టుకొని ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా తీసుకురావాలి. ఇది ఒక 8 టైమ్స్. 2 3 4 5 6 7 8. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వేరియేషన్ మన రెండు చేతులతో ఇలా మనము ఆ కాలుని ఇలా పట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు కాళ్ళని హాఫ్ బటర్ఫ్లై లాగా ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా 1 మోకాల్ని మన నోస్తో టచ్ చేయాలి. 3 4 5 6 7 8. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్యాపింగ్ ఇలా హాఫ్ బటర్ఫ్లై టైప్ ట్యాపింగ్. ఇది ఒక 15 to 20 టైమ్స్ ఇలా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యొక్క పాదాన్ని ఇలా పట్టుకొని నెమ్మదిగా పైకి 1 2 3 4 5 6 7 8. 8 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా పాదాన్ని పైకి ఎత్తి మన ఫోర్ హెడ్తో నీస్ని టచ్ చేయండి. ఒక 5 to 8 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ చేసేయండి ఈ లెగ్ని. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా 1 అప్ అండ్ డౌన్ చేయాలి. 2 3 4 5 6 7 8. ఇప్పుడు మళ్ళీ సేమ్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8. రివర్స్లో 8 7. ఇంత ఫాస్ట్గా చేయలేము అనుకునే వాళ్ళు ఇంకా నెమ్మదిగా కూడా చేసుకోవచ్చు. 4 3 2 1. ఇప్పుడు మళ్ళీ మనం బటన్ వేల్ని పట్టుకొని ఇలా ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళాలి పాదాన్ని. 2 3 4 5 6 7 8. 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా బేబీ పోజ్ 1 2 3 4. చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి. ఇలాంటివన్నీ లూజనింగ్ ప్రాక్టీసెస్ ద్వారా పెద్ద ఆసనాలు వేయకపోయినా ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలా ఒక 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇలా మోకాళ్ళని గ్రౌండ్కి ఆనించి నెమ్మదిగా మన నోస్తో టచ్ చేయండి. ఇది ఒక 8 టైమ్స్. 4 5 6 7 8. 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్యాపింగ్ హాఫ్ బటర్ఫ్లై 1 2 3 4. ఇది ఒక 15 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇది ఒక 15 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని ఇలా పైకి తీసుకురండి. 1 2 3 4 5 6 7 8. అది అయిపోయిన తర్వాత ఒకసారి పైకి ఇలా తీసుకువెళ్ళి కాల్ని మీ ఫోర్ హెడ్తో నీని టచ్ చేయండి. ఇలా ఒక 5 to 6 సెకండ్స్ అయినా 8 సెకండ్స్ అయినా ఉండండి. ఇన్హేల్ నార్మల్గా తీసుకోండి. ఇప్పుడు రిలాక్స్ చేసేయండి.
రెండు కాళ్ళు చాలా రిలాక్స్ అవుతాయండి ఇలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా. ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఇలా రెండు కాళ్ళని ఇలా పట్టుకొని నెమ్మదిగా ఒక కాళ్ళని ఇలా పైకి, మళ్ళీ ఒక కాళ్ళని ఇలా పైకి, ఇలా మార్చి ఒక 8 టైమ్స్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇంకొక వేరియేషన్ ఇలా 1 2 3 4 5 6. ఇప్పుడు రివర్స్లో 6 5 4 3 2 1. ఆ వేరియేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇలా బటర్ఫ్లై పోజ్కి వచ్చేసి స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచుకొని రెండు పాదాలని ఇంటర్లాక్ చేసి ఇలా బటర్ఫ్లై మూమెంట్స్ ఒక 50 కౌంట్స్ వరకు మనం బటర్ఫ్లై మూమెంట్ ఉంచుకోవచ్చు. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచుకోండి. ఇవన్నీ చాలా మంచి ప్రాక్టీసెస్ అండి, లూజనింగ్ ప్రాక్టీసెస్. ఇలా కూర్చొని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటూ చేసుకుంటే కనుక చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. ఇలాంటి లూజనింగ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.